Hi students, welcome back to Zenith for Aspirants. In this video, I would like to talk about the preposition of time in. In అనే preposition of time గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. In the last video, we talked about the preposition on and yet గురించి on గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఇప్పుడు nowadays we are talking about prepositions of time అనే టాపిక్ని డిస్కస్ చేస్తూ అందులో భాగంగా yetని కంప్లీట్ చేస్తాము, ఆన్ కూడా కంప్లీట్ చేస్తాం కదండి. ఇప్పుడు ఇన్ని కంప్లీట్ చేద్దామండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇన్ని గురించి డిస్కస్ చేద్దాం నీట్గా. ఈ టాపిక్ని మన బుక్ జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని 296th పేజ్ అండ్ 297th పేజ్లో చాలా డీటెయిల్ ఇవ్వడం జరిగింది. లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే బుక్ ఆల్రెడీ తీసుకున్నారో క్లాస్ విన్నాక ఏంటంటే ఒకసారి ఆ బుక్ చదవండి. నెక్స్ట్ టాపిక్ చివరిలో ఉన్న ఏంటంటే క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. మీకు ఏంటంటే మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకేనా? ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయగానే ఎగ్జామ్కి వెళ్తే మాత్రం సేమ్ మళ్ళీ డౌట్ వస్తుంది. సార్ మేము కాన్సెప్ట్లు విన్నాము బట్ ఎగ్జామ్లోనే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతే సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ చేస్తాం. అటువంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదండి. మంచి మాట చెప్తాను చూడండి. మనం ఎప్పుడు కూడా మిస్టేక్స్ అనేవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫేస్ చేసి మిస్టేక్స్ అని ఎగ్జామ్ ముందే చేయాలి. ఎగ్జామ్లో మాత్రం చాలా బాగా మనం పర్ఫామ్ చేయాలి. ఓకేనా? సో మనం బాగా పర్ఫామ్ చేసే వరకు కూడా ముందు చేసేవన్నీ కూడా ఏంటంటే మిస్టేక్సే. రాదు అని ఫిక్స్ అయిపోకండి. ఎప్పుడు ఏంటంటే ఏదని ఈజీ చెప్తున్నాను కదా, మీకు ఇంగ్లీష్ని సరిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమైనట్టు చెప్పి టీచర్ ఎంతవరకు మీకు తగలక కానీ నేను ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పి పూచి నాది మీకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామండి. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దాట్ ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ లాంగర్ టైమ్ పీరియడ్స్. ఇన్ అనేది ఏంటంటే లాంగర్ టైమ్ పీరియడ్స్ ముందు యూజ్ చేస్తాము. ఆన్ని కొంచెం అటు మీడియం, ఎలా అంటే డేట్స్ ముందు యూజ్ చేస్తాము. ఎట్ అనేది ఏంటంటే స్మాలర్ టైం పీరియడ్స్ అంటే అవర్స్ ముందు యూజ్ చేస్తామని చెప్పండి. అంటే చిన్న హింట్ మనం గుర్తుపెట్టుకోవడానికి. షార్టర్, మీడియం అండ్ లాంగర్ తీసుకుంటే లాంగర్ అనేది మంత్స్, ఇయర్స్, సీజన్స్, డికేడ్స్, సెంచురీస్. ఏంటి? మంత్స్, ఇయర్స్, డికేడ్స్, సీజన్స్, సెంచురీస్ అండి. సెంచురీ, డికేడ్స్ ఈజీ గుర్తుంటుంది. మంత్స్, ఇయర్స్ మధ్యలో సీజన్స్ పెట్టేయండి. ఓకేనా? ఈ 5-6 ముందు ఏంటంటే మనం ఏంటంటే ఇన్ యూజ్ చేస్తామండి. డేట్స్ ముందు ఏంటంటే ఆన్ యూజ్ చేస్తామని మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నాం. అంతకుముందు వీడియోలో ఏంటంటే ఎట్ అనేది అవర్స్ ఆఫ్ ద టైమ్ అండ్ అవర్స్ ఆఫ్ ద అంటే స్పెసిఫిక్ టైమ్స్ ఆన్ ద క్లాక్ అండ్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ఎ డే అని వాటి ముందు ఎట్ యూజ్ చేస్తామని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం చూడండి. ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మంత్స్, ఇయర్స్, సీజన్స్, డికేడ్స్ అండ్ సెంచురీస్. వీటి ముందు యూజ్ చేస్తామని చెప్పాం కదా. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఐ హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. లెట్ us see all the examples. చూద్దామండి. We celebrate Christmas in December. We celebrate Christmas in December every year. ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ నెలలో క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. We celebrate Christmas in December. సో ఇక్కడ డిసెంబర్ అనే మంత్ ముందు ఏం యూజ్ చేసామంటే ఇన్ అనే ప్రీపోజిషన్ యూజ్ చేసామండి. చూడండి. In December, in January, in February, in March, in April, in June, in July, in August, in September, in October, in November, in December. ఓకేనా? ఈ విధంగా మంత్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో 12 మంత్స్ నేమ్స్ ముందు మనం ఇన్ యూజ్ చేస్తాం. ఒక వీక్లోని 7 days ముందు ఆన్ యూజ్ చేస్తాము. 1 yearలోని 12 months నేమ్స్ ముందు ఏం యూజ్ చేస్తామంటే ఇన్ యూజ్ చేస్తామండి. సో వీ సెలబ్రేట్ క్రిస్మస్ ఇన్ డిసెంబర్ మంత్లో మనం ఏంటంటే క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్స్ ముందు కూడా ఏం యూజ్ చేస్తామని చెప్పాను, ఇన్ యూజ్ చేస్తామని చెప్పాం కదా. ఇన్ 1990, ఇన్ 1995, ఇన్ 2015, ఇన్ 2020, ఇన్ 1200, ఇన్ 1210, ఇన్ 1310, ఇన్ 1510 అంటే 1510th ఇయర్ గురించి మాట్లాడుతున్నాను. 1510 అని ఇన్ యూజ్ చేస్తాం. ఇన్ 1600, ఓకే, ఇన్ 1995. ఇలాగా ఇయర్స్ ముందు ఏం యూజ్ చేస్తామంటే ఇన్ యూజ్ చేస్తాం. ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానంటే ఇయర్స్ ముందు ఇన్ యూజ్ చేస్తామని చదవడం కాదు కరెక్ట్ ప్రిపరేషన్ అంటే. నిజంగా ఇయర్స్ కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాటి ముందు ఇన్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్లో అలా వస్తుంది. అందుకని డెఫినేషన్స్ కాదు, ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. 12 months జనవరి, ఫిబ్రవరి ప్రతి మంత్ ఎందుకు చెప్పారంటే వాటి ముందు యూజ్ చేస్తాం అలా గుర్తుపెట్టుకోవాలి తప్ప మంత్స్ ముందు ఇన్ యూజ్ చేస్తాం డెఫినేషన్ అయిపోయింది అలా కాదు. అలా చదివితే మనకి ఏంటంటే బాగా రాదు అనేసి నా ఫీలింగ్. అది ట్రూ కూడా. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే చూడండి, హీ వాజ్ బోర్న్ ఇన్ 1869. ఓకే, ఇక్కడ ఏంటంటే 1869 అనేది ఏంటంటే ఇయర్. ఇట్ ఈస్ ఎ ఇయర్. 1869 ఈజ్ ఎ ఇయర్. దట్స్ వై వీ హ్యావ్ హీ వాజ్ బోర్న్ ఈజ్ కాదు, హీ వాజ్ బోర్న్ ఇన్, సారీ. ఓకేనా? హీ వాజ్ బోర్న్ ఇన్ 1869. 1869లో ఆయన పుట్టాడు లేదా జన్మించాడు. ఎప్పుడైనా మీరు ఒక సంవత్సరంలో పుట్టారు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ బార్న్ అని కాదు. చాలామంది ఐ బార్న్ అంటారు. కాదు, ఐ బార్న్ కాదండి. ఐ వాజ్ బార్న్, హీ వాజ్ బార్న్, షీ వాజ్ బార్న్, దే వర్ బార్న్. గాట్ ఇట్? ఐ వాజ్ బార్న్ ఇన్.
1995, 1996, 1997. ఓకేనా, హీ వాజ్ బోర్న్ ఇన్ 2005, 2006. అర్థమవుతుందా? సో హీ వాజ్ బోర్న్, ఈ విధంగా హీ వాజ్ బోర్న్ ఇన్ 1869. ఇలా ఇయర్స్ ముందు ఏం యూజ్ చేస్తామంటే ఇన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, దే వెంట్ టు అరకు ఇన్ సమ్మర్. దే వెంట్ టు అరకు ఇన్ సమ్మర్. దే యూజువలీ గో టు అరకు ఇన్ సమ్మర్ అనొచ్చు. అంటే సమ్మర్లో సాధారణంగా వాళ్ళు సమ్మర్లో అరకు వెళ్తారని. దే యూజువలీ గో టు అరకు ఇన్ సమ్మర్ అని. ఇన్ సమ్మర్ అన్నా ఇన్ ద సమ్మర్ అన్నా దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ఓకేనా, అంటే రెండు కరెక్టే, గ్రామటికల్గా రెండు కరెక్టే. ఓకేనా, గ్రామటికల్గా రెండు కరెక్టేనండి. కొంతమంది టీచర్స్ అంటే వాటిని కాంప్లికేట్ చేస్తున్నారు అని నాకు తెలిసి. అకార్డింగ్ టు ద నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్, బోత్ ఎక్స్ప్రెషన్స్ గివ్ ద సేమ్ మీనింగ్. ఏంటంటే రెండు ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే సేమ్ మీనింగ్ ఇస్తాయని మనకు చెప్పడం జరిగింది. ఇన్ సమ్మర్ అన్నా ఇన్ ద సమ్మర్ అన్నా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, చూద్దాము. సో దే వెంట్ టు అరకు ఇన్ సమ్మర్. ఓకే, సమ్మర్లో వాళ్ళు అరకు వెళ్ళడం జరిగింది, వెళ్ళారు. అలాగా. నెక్స్ట్, వీఆర్ ఇన్ ద 21st century. సెంచురీస్ మనం ఏం యూజ్ చేస్తామని చెప్పామంటే ఇన్ యూజ్ చేస్తామని చెప్పాం కదా. మనము ఏ సెంచురీలో ఉన్నామండి? 21st centuryలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇన్ ద 21st century. ఓకే, ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ద 17th century. ఓకే, ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ద 17th century. చూడండి, ఇలా సెంచురీ ముందు మనం ఏం యూజ్ చేసాం? ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. ద టెంపుల్ వాజ్ బిల్ట్ ఇన్ ద 6th century. అంటే 6వ శతాబ్దంలో, అంతేకాదండి, శతాబ్దంలో అది నిర్మించబడింది, ఆ టెంపుల్ నిర్మించబడింది. ఈ విధంగా సెంచురీ ముందు డికేడ్స్ కదా. డికేడ్స్ అంటే ఎలాగంటే ఇన్ ద 1960s అంటాం. ఇన్ ద 1960s అంటే అదొక డికేడ్ అండి. ఇన్ ద 1960s, ఇన్ ద 1970s, ఇన్ ద 1980s, ఇన్ ద 1990s అంటాం. అంటే ఇన్ ద 1960s అంటే 60 కావచ్చు, 1961 కావచ్చు, 1962, 1963, 1964 అలా తీసుకుంటే మనకి 10 years వచ్చేస్తాయి. అది ఒక డికేడ్. ఈ విధంగా ఒక డికేడ్ని ఇండికేట్ చేయడం కోసం ఏంటంటే మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామంటే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి డికేడ్స్ ముందు. ఇన్ ద 1870s, ఇన్ ద 1880s, ఇన్ ద 1890s. ఈ విధంగా మనము డికేడ్స్ ముందు కూడా ఏం యూజ్ చేస్తామంటే ఇన్ యూజ్ చేస్తామండి. ఓకేనా, చూసారు కదా. మంత్స్ ముందు మనం ఇన్ డిసెంబర్, ఇన్ జనవరి, మంత్స్ ముందు ఇన్ యూజ్ చేస్తాం. ఇన్ 1890, ఇన్ 1980, ఇన్ 1770, ఇన్ 1730, ఇన్ 2015 ఇయర్స్ ముందు ఇన్ యూజ్ చేస్తాం. ఇన్ సమ్మర్, ఓకే, ఇన్ ద వింటర్. ఓకే, ఇలా సీజన్స్ ముందు ఇన్ యూజ్ చేస్తాము. డికేట్స్ ముందు ఇన్ 1980s, ఇన్ 1990s. ఓకే, మళ్ళీ 1990s స్టూడెంట్స్ అంటారు, 1990s కిడ్స్ అంటారు, 1990s కిడ్స్ అని. అంటే 1990లో పుట్టినారు అంటే 90లో పుట్టినోళ్ళు, 91లో పుట్టినోళ్ళు, 92, 93, 94, 95, 96, 97, 98, 99. ఈ విధంగా ఏంటంటే ఈ 1990s అంటే ఈ సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళని. ఈ విధంగా ఏంటంటే డికేడ్స్ ముందు కూడా ఇన్ యూజ్ చేస్తాము. మీకు గుర్తుండిపోయింది అనుకున్నాను. సింపుల్గా ఏంటంటే ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ లాంగర్ టైమ్ పీరియడ్స్. ఓకే, సింపుల్. నెక్స్ట్ అండి, ఇన్ పార్ట్స్ ఆఫ్ ద డే ముందు కూడా ఏంటంటే ఇన్ యూజ్ చేస్తాం. పార్ట్స్ ఆఫ్ ద డే అంటే డే తీసుకుంటే మార్నింగ్ ఉంది, ఆఫ్టర్నూన్ ఉంది, ఈవినింగ్ ఉంది కదా. సో ఇన్ ద మార్నింగ్ అంటాం. ఇన్ మార్నింగ్ కాదు, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అంటాము. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ది ఈవినింగ్. నెక్స్ట్ ఏంటంటే నైట్కి వచ్చేసరికి ఎట్ నైట్ అని యూజ్ చేస్తాము. ఎట్ మిడ్ నైట్ అంటాము, ఎట్ నూన్ అంటాము, అది తెలిసిందే. ఎట్ మిడ్ డే అంటాము. బట్ చూడండి, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. ఇన్ ప్లస్ పార్ట్స్ ఆఫ్ ద డే అంటే పార్ట్స్ ఆఫ్ ద డే అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. ఓకే, సో ఐ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్. ఓకే, ఐ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్ అంటే మార్నింగ్ నేను టీ తాగుతాను. ఐ డ్రింక్ టీ ఎవ్రీ మార్నింగ్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఐ డ్రింక్ టీ ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి మార్నింగ్ నేను టీ తాగుతాను. ఐ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్ అంటే మార్నింగ్ తాగుతాను, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నేను తాగను అంటే, లేదంటే మార్నింగ్ తాగుతానని మీనింగ్ మనకి ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఆన్ ప్లస్ డే ప్లస్ పార్ట్స్ ఆఫ్ ద డే. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏంటంటే సండే మార్నింగ్, మండే ఈవినింగ్, ట్యూస్డే ఆఫ్టర్నూన్, ఇక్కడ ఏంటంటే డే వచ్చింది, పక్కన పార్ట్ ఆఫ్ ద డే వచ్చింది. డైరెక్ట్గా పార్ట్స్ ఆఫ్ ద డే వచ్చిందంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అంటాం. అలా కాకుండా సండే మార్నింగ్, ట్యూస్డే ఈవినింగ్, వెన్స్డే ఆఫ్టర్నూన్, ఓకే, సాటర్డే ఆఫ్టర్నూన్, ఫ్రైడే ఈవినింగ్, ఫ్రైడే మార్నింగ్. ఈ విధంగా డే ప్లస్ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వాడాల్సిన ప్రిపోజిషన్ ఏంటంటే ఆన్ యూజ్ చేయాలండి. చూడండి. ఆన్ సండే ఈవినింగ్ ఇక్కడ ఏం యూజ్ చేసామంటే ఆన్ యూజ్ చేసాం. ఆన్ సండే ఈవినింగ్,
ఆన్, ఎందుకంటే డే ముందు సాధారణంగా మనం ఏం యూస్ చేస్తాం, ఆన్ యూస్ చేస్తాం కదా డే ముందు. సో ఈ విధంగా డే ప్లస్ పార్ట్ ఆఫ్ ద డే వచ్చినా సరే మనం ఆన్ యూస్ చేయాలి. జస్ట్ సింపుల్గా పార్ట్ ఆఫ్ ద డే మాత్రమే వచ్చింది అనుకోండి, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద డే, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అంటాం. అలా కాకుండా డే ప్లస్ పార్ట్ ఆఫ్ ద డే వచ్చింది అనుకోండి, డే ప్లస్ పార్ట్ ఆఫ్ ద డే, అప్పుడు ఆన్ యూస్ చేస్తామండి. చూడండి, ఆన్ సండే ఈవినింగ్, ఆన్ మండే ఆఫ్టర్నూన్, ఆన్ సాటర్డే మార్నింగ్. ఈ విధంగా ఏంటంటే మనము ఆన్ ప్లస్ డే ప్లస్ పార్ట్ ఆఫ్ ద డే ముందు కూడా ఆన్ యూస్ చేస్తామండి. ఇక్కడ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇచ్చారండి, ఎస్ఎస్సి సిజిఎల్ 2016లో అడిగిన క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేశారా, నేను ప్రతి కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్ మీద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన 1 లేదా 2 క్వశ్చన్స్ తీసుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఏంటంటే మీరు చాలా తెలివైన వాళ్ళు, ఎలా అనుకుంటారంటే ఈ టాపిక్ నుంచి మనకి ఇంగ్లీష్ అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయా అని మీరు క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి. ఎందుకంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఐ నో ద పల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, ద పల్స్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్, ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క పల్స్ నాకు తెలుసు. ఓకేనా, ఏమనుకుంటారంటే చదివేటప్పుడు జీకే కానీ ఏదైనా టాపిక్ చదివేటప్పుడు, అరే ఈ టాపిక్ డిఫికల్ట్గా ఉంది, దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనే క్వశ్చన్ వస్తుంది మీకు. ఆ క్వశ్చన్ నేను చంపేస్తాను. ఎందుకంటే ఇగో ఇలాగ క్వశ్చన్ వచ్చిందని చూపించి బాబు నువ్వు అలా థింక్ చేయని అవసరం లేదు, పక్కాగా ఏంటంటే ఈ కాన్సెప్ట్ నుంచి మన క్వశ్చన్స్ ఇస్తారు అని మీకు క్లారిటీ ఇచ్చి మీరు చదివే అంత ఇంట్రెస్ట్గా చెప్పి పూచి నాది. మీరు జస్ట్ ఏం చేయాలంటే వీడియో స్కిప్ చేయకుండా నీట్గా ఎండ్ వరకు చూసి ఒక మంచి అండర్స్టాండింగ్. ఎందుకు తెలుసా, గుర్తుపెట్టుకోండి, నా క్లాస్కి అది ఎవరైనా బాగా చెప్తున్నారంటే వాళ్ళ క్లాస్ ఎందుకంటే ఫుల్గా వినాలి. మీరు ఎంత బాగా వింటే మీరు ఆ టాపిక్ని చదవాల్సిన టైం అనేది తగ్గిపోద్ది. అంటే తక్కువ సమయం తొందరగా నేర్చేసుకోవచ్చు. అలా తొందరగా నేర్చుకోవాలంటే కాన్సెప్ట్ నీట్గా వినాలి. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయండి, అక్కడ టైం అని తగ్గిపోద్ది. ఇక్కడ టైం తగ్గించారనుకోండి అది ఇంకా ఎక్కువ డబల్ టైం, ట్రిపుల్ 4 టైమ్స్ అయిపోతుంది. ఓకేనా, అలా చేయకండి ఎప్పుడైనా కూడా. ఓకేనా, క్వశ్చన్ చూద్దామండి. ద బిల్డింగ్ కొలాప్స్డ్ అట్ ద ఆఫ్టర్నూన్ ఏంటి, ఇది రాంగ్ అండి. అట్ ద ఆఫ్టర్నూన్ కాదు, ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటాము. ఓకేనా, ద బిల్డింగ్ కొలాప్స్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అట్ అబౌట్ 4 o'clock అంటే సుమారు 4 అబౌట్ 4 o'clock అంటే సుమారు 4 గంటలకి. 4 గంటలకి అంటే ఎట్ యూస్ చేస్తాం అంటే అట్ అబౌట్ 4 o'clock, అది కరెక్ట్. బట్ అట్ ద ఆఫ్టర్నూన్ కాదు. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే, ఒకసారి అన్నీ చెప్పేస్తాను చూడండి, ఇవన్నీ చెప్పేస్తాను, గుర్తుండిపోయాయి, నాకు బాగా గుర్తున్నాయి. మంత్స్, ఇయర్స్, సీజన్స్, డికేడ్స్, సెంచరీస్ ముందు ఇన్ యూజ్ చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ద డే ముందు ఇన్ యూజ్ చేస్తాం, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అని యూజ్ చేస్తాం. అలా కాకుండా పార్ట్ ఆఫ్ ద డే ముందు డే వచ్చింది అనుకోండి, ఎలా అంటే సండే మార్నింగ్, సండే ఈవినింగ్, సండే ఆఫ్టర్నూన్, మండే మార్నింగ్, మండే ఈవినింగ్, మండే ఆఫ్టర్నూన్, ట్యూస్డే మార్నింగ్, ట్యూస్డే ఆఫ్టర్నూన్, ట్యూస్డే ఈవినింగ్ అని ఈ విధంగా వచ్చాయి అనుకోండి, డే ప్లస్ పార్ట్ ఆఫ్ ద డే. ఆబ్వియస్లీ డే ముందు నేను ఆన్ యూజ్ చేస్తాను కాబట్టి వీటి ముందు కూడా ఏంటంటే ఆన్ యూజ్ చేస్తాను. ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇచ్చాము, ఎగ్జాంపుల్స్ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం కదండి. సూపర్గా ఉంటాయండి మన క్లాసెస్. మీకు ప్రతి కాన్సెప్ట్ని కూడా మీకు బుర్రలోకి ఎక్కేంతలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ కాన్సెప్ట్ని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన బుక్లోని 296, 297 పేజ్లోని ఇవ్వడం జరిగింది. నీట్గా ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత చూడండి సార్, ఎందుకంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కన్నా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఇంకా రెఫర్ చేయాలి. నాకేంటంటే బోర్డ్ ఛానల్ కావడం వల్ల కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వడానికి కాన్సెప్ట్ నేను ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎక్కువ మీరు రెఫర్ చేయడానికి మీరు ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా లేకపోతే ఆన్లైన్ క్లాస్ తీసుకున్నా మనకంటూ ఒక బుక్ ఉండాలండి. మనం ఏంటంటే రెఫర్ చేయడం కోసం ఈ బుక్ తెలుగు మరియు ఇంగ్లీష్లోని చాలా డీటెయిల్గా గ్రామర్ను ప్లస్ వొకాబులరీని, ఎస్ఎస్సి జీడీకి అయితే సినోనిమ్స్, యాంటోనిమ్స్ పక్కన తెలుగులో మీనింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇడియమ్స్ని, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ద బెస్ట్ బుక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, మంచి బుక్ అండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా క్లాసెస్ కంటిన్యూ చేస్తాను. నా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.